జనాలు ఎంత నెగిటివ్ మైండెడ్ తో ఉన్నారు కదా ఈ రోజుల్లో. దేవుడికి నా కృతజ్ఞతలు, నా ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అలా లేరు. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? మొన్న అంటే శనివారం నాకు డాన్స్ ఎగ్జామ్ ఉంది, ఎలా రెడీ అయ్యానో చూసేయండి. ఇదే నా యూనిఫామ్, నిన్నే వచ్చింది. ఫస్ట్ టైం వేసుకుంటున్నాను, స్కిన్ కేర్ చేసుకుని మేకప్ వేసుకుంటున్నాను. దీనికి కూడా మేకప్ ఏ నార్మల్ గా రెడీ అవ్వలేవా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చేద్దాం చెప్పండి మరి. నేను ఎంచుకున్న ఆర్ట్ ఫామ్స్ అలా అది నేను చేస్తున్నా. యాక్టింగ్ అయినా కానీ, ఇప్పుడు నేర్చుకుంటున్నా క్లాసికల్ డాన్స్ ఫామ్ అయినా కానీ. మేకప్ లేకుండా కెమెరా ముందుకు గానీ, స్టేజ్ పై గానీ నేను రాలేను. ఎందుకంటే యాక్టర్ గా, డాన్సర్ గా నా వృత్తికి నేను ఇచ్చే గౌరవం అది. మీరు అబ్జర్వ్ చేయండి, డైలీ వ్లాగ్స్ లో నేను ఎప్పుడన్నా మేకప్ వేసుకోవడం మీరు చూసారా? లేదు, ఎందుకంటే అది నా పర్సనల్ స్పేస్. ఈ చిన్న లాజిక్ ని కూడా మీరు అర్థం చేసుకోలేకపోతే ఏం చేయలేరు. మన విషయానికి వస్తే మేకప్ వేసుకుని హెయిర్ చేసుకుంటున్నాను. క్లాసికల్ డాన్స్ కి లాంగ్ హెయిర్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఎన్నిసార్లు హెయిర్ కట్ చేయాలనిపించినా కానీ మూసుకుని లాంగ్ హెయిర్ పెంచుకుంటున్నాను. చిక్కస్ వచ్చిన తర్వాత తిలకం వాడక చాలా సంవత్సరాలు అయింది. తిలకంతో తిప్పులు పడి గల్గల్ గజ్జలు వేసుకుని అమ్మ పెట్టిన ఇడ్లీ తిని ఆనవాయితీగా దేవుడికి మొక్కి ఎగ్జామ్ కి స్టార్ట్ అయ్యాను. ఇదే మన ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంట్లో పారలేదు కాబట్టి కొనుక్కుని కార్లో కూర్చుని అస్తవ్యస్తాలు పడుతూ కాళ్ళకి చేతులకి పెట్టేసుకుని ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఇంటికి వచ్చేసాను. 2-3 కమెంట్ కూడా చేశారు, మామ ఎగ్జామ్ ఎలా రాసావక్క అని. నేనైతే అదరగొట్టా మామ గాయ్.